హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పి న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పి న్యూస్. డాక్టర్ విశ్వనాథ్ గంధం ఆధ్వర్యంలో జాతీయ డాక్టర్ల దినోత్సవం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పేరూరు వై జంక్షన్లో సాయి విశ్వాస్ మల్టీ స్పెషల్ హాస్పిటల్లో బీసీ రాయ్ జన్మదినం పురస్కరించుకుని జూలై 1న జాతీయ డాక్టర్ల దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, డాక్టర్లందరికీ ముఖ్యంగా మా హాస్పిటల్లో డాక్టర్లకు సిబ్బందికి శుభాకాంక్షలు అంటూ డాక్టర్ విశ్వనాథం గంధం తెలియజేశారు. హాస్పిటల్ వైద్యులు డాక్టర్ నవీన్, ఇమాని, ఆనంద్, డాక్టర్ కోమలిప్రియ, విష్ణుప్రియ మరియు సంటి హాస్పిటల్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా జాతీయ డాక్టర్ల దినోత్సవం డాక్టర్ విశ్వనాథ్ గంధం ఆధ్వర్యంలో జరుపుకున్నారు. పక్కన శాక్ లేదమ్మా, ఇటు పక్కన ఉంది కానీ అందులో ఎక్కువ వెళ్ళడం వల్ల కొంచెం పెయిన్ ఉంటుంది. బాగా లాగిందని ఇంకా క్రీమ్ సెపరేట్ చేశారా? నాకు వరకటమే వెనకాల నుంచి వణికే వాళ్ళ చేతులు ఎక్కువ ఉన్నాయి. షేక్ చేసేస్తాను చేతి. ఐస్ క్రీమ్ స్పూన్ తెప్పచ్చుగా. ఏ ఓటీ వాళ్ళు రమ్మని పేరు నన్ను మాట్లాడమన్నారు. ఆ ఫ్లాష్ లో దాన్ని నేను చెప్పింది కరెక్టేనా? ఆ ఫ్లాష్ కి కుర్చీ వెనకాల పెట్టా కదా, పొట్ట కింద పెట్టాం. రండి సార్, అసలు సార్ రండి. ఇది జాగ్రత్త సార్, తోసారా సార్? చేతులు ఇప్పండి సార్. ఇలా చూడండి ఎవరు ఫ్లాష్ చాలా కష్టంగా ఉంది సార్ మీది. పెద్ద ఫ్లాష్ అయితే కొంచెం నీట్గా మాట్లాడేవాళ్ళం సార్, చిన్న ఫ్లాష్ అయిపోవటం. మధ్యలో ఆత్మహత్య చేద్దాం ఫీలింగ్ వచ్చేస్తుంది. అది కంట్రోల్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ మాట కంటిన్యూ చేస్తున్నాను. సో ఆ మాటలు ఎగిరిపోతున్నాయి.
ఏలో ఉంటే డాడీ ఫస్ట్ వస్తారు అది ఏ డాడీ అని పెట్టుకున్నారు మేడం పట్టు పట్లాగి పెట్టుకోప్పుడు సంటి గారు కేక్ పెట్టండి. కేక్ ముందుగా అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను డాక్టర్ విశ్వనాథ్ సాయి విశ్వాస్ హాస్పిటల్స్ అమలాపురం. ఈ డాక్టర్స్ డే అనేది డాక్టర్ బిసి రాయ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జూలై 1 జరుపుకోవడం జరుగుతుంది. డాక్టర్స్ డే అంటే ఇది ఒక సామాజిక బాధ్యత. ప్రతి డాక్టర్ కి ఒక సామాజిక బాధ్యత. ప్రతి పేషెంట్ ని ఇబ్బందుల్లో వచ్చినప్పుడు మొట్టమొదటిగా అత్యంత బాధ్యతగా మరియు ఆదరణతో చూసుకుంటూ అద్భుతంగా వైద్యం చేసి వాళ్ళని మళ్ళీ వారి యొక్క నార్మల్ కండిషన్ లో పెట్టి పంపించడం జరుగుతుంది. జనరల్ గా మీకు ఈ వృత్తి గురించి ఎందుకు అంతమంది జనరల్ డాక్టర్స్ అందరూ ఇలా ఉండాలి, లేకపోతే ఒక దయాగుణంతో ఉండాలి అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది జనరల్ గా మాకు అది ఎంబీబీఎస్ చదువుకున్నప్పుడే అలవాటు అయిపోతూ ఉంటది. ఎందుకంటే ఎంతో మందిని బాధతో చూసి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా చేయాలి అనే దృక్పథం ప్రతి డాక్టర్లోని ఆటోమేటిక్ గా కలిగిపోతుంది. ఆ దృక్పథంతో ప్రతి పేషెంట్ కి వారి యొక్క ఇబ్బందుల్ని తొలగించాలి ఎలాగైనా. అంటే ప్రతి డాక్టర్ ఈరోజు ఈ పేషెంట్ చూసి ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటారని మాత్రం ఎప్పుడు అనుకోకర్లా. ప్రతి డాక్టర్ ఒక పేషెంట్ కి ఒక ఇబ్బంది తొలగట్లేదు అనుకుంటే ఎంతైనా ఆలోచించి వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా ఎవరితో ఒకరితో డిస్కస్ చేసుకునైనా సరే అవుట్కమ్ అనేది పర్ఫెక్ట్ గా ఇవ్వడం కోసం ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఇలాగా ప్రతి డాక్టర్ కూడా వారి వృత్తిలో ప్రతి పేషెంట్ తరపుకి న్యాయం చేకూరుస్తూ పేదలందరికీ అందుబాటులోకి అద్భుతమైన వైద్యాలు, సూపర్ స్పెషాలిటీ వైద్యాలు అన్ని కూడా మన ప్రాంతీయ ఏరియాస్ లోకి, అంటే దగ్గర రూరల్ ఏరియాస్ లోకి అందరికి అందుబాటులోకి తీసుకొస్తూ ముందుకు నడవడం జరుగుతుంది. సో ప్రతి డాక్టరు ఈనాడిని ఒక సంఘం యొక్క బాధ్యతగా తీసుకుని డాక్టర్స్ డే జరుపుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ ఆల్.